వేస్తుంది. తినటానికి ఏమీ లేదు. తినకపోతే నిద్ర పట్టదు. ఇప్పుడు ఏం చేయాలి? చిచ్చి, ఆకలితో చావనైనా చేస్తాను కానీ ఈ ఎంగిలి మెతుకులు మాత్రం తినను. అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా, పరబ్రహ్మకు ఎంగిలి ఎలా అవుతుంది? పైగా పెద్దలను దైవ సమానులు అంటారు. దైవం ఎంగిలి చేస్తే ప్రసాదంతో సమానం కాబట్టి నేను తినొచ్చు. పాపం పసి ప్రాణానికి ఆకలేసినట్టుంది. అందుకే ఎంగిలి మెతుకులు తినడానికి కూడా సిద్ధపడింది. దేవుడా, ఏంటయ్యా ఈ అన్యాయం? కోట్లకు వారసురాలైన ఈ బిడ్డతో ఎంగిలి మెతుకులు తినిపిస్తావా? అది చేసిన పూజలన్నీ ఏమైపోయాయి? ప్రార్థనలు ఎక్కడ పోయాయి? రా, దాని పూజలు నిజంగా నిజమే అయితే వచ్చి దాని ఆకలి తీర్చవయ్యా. అయ్యయ్యో, తప్పమ్మా. రాజశేఖర్ గారి మనవరాలు ఇలా ముష్టిదాల్లా ఎంగిలికూడు తినడం మహా తప్పమ్మా. కావాలంటే ఉల్లిపాయల మీద ఉప్పు కారం వేసుకుని తినేసేయ్. అంతేగాని ఇలా ఎంగిలి ముద్ద తిని మీ తాతగారి పరువు తీయద్దమ్మా, తీయకో. మీరు పెట్టకపోగా కనీసం ఎంగిలి మెతుకులు కూడా తిననివ్వరే. మీరు మామూలు చావులు చావరే, కుక్క చావు చస్తారు. శ్వేత, మామా, ఏంది మామా, ఏమైంది? చూడవే, ఆ ఓనర్ రోడ్డు మీదకి ఎలా నెట్టేశాడు. గాడికి భయపడి ఇల్లెందుకు ఖాళీ చేసినావు మామా? పద, మన ఇంటికి మనం పోదాం. ఇంకెక్కడిల్లే, వాడు వద్దని పంపిస్తే మళ్ళీ ఎలా వెళ్తాం? అసలు వాడు ఇంత సడన్ గా ఎందుకు ఖాళీ చేయించాడో అర్థం కావట్లేదే. ఖాళీ చేయించింది ఆడే అయినా గాని రెచ్చగొట్టింది మాత్రం ఆ గంగమ్మ అయ్యుంటది మామా. చాలే, మనని ఖాళీ చేయిస్తే ఆవిడకేమొస్తుందే? పైగా కాబోయే హీరో ఇలా ఇల్లు వాకిలు లేకుండా రోడ్డు మీద ఉన్నాడంటే ఆవిడకే అవమానం కదే. ఆవిడకి విషయం తెలిస్తే వెంటనే వచ్చి ఓ బంగ్లా కొనిస్తుంది, లేదా ఓ గెస్ట్ హౌస్ రెంట్కిప్పిస్తుంది. రెంట్కిప్పుచుడు కాదు, మనల్ని రౌడీలతో కొట్టించి చంపిస్తుంది. నోర్మై, మనమేమన్నా రౌడీలమా దాదలమా? లేదంటే ఆ గంగమ్మ గూండానా మన మీద పగబట్టి రౌడీలతో కొట్టించడానికి? అనవసరంగా ఏదేదో ఊహించుకొని ఆమెను శత్రువులాగా చూడకు. నీకు చెప్పినా వేస్ట్ ఈయన. సర్లే, వేరే ఇల్లు కిరాయి కన్నా చూసుకుందాంపా. ఏంటి వెతికేది? ఈ సిటీలో ఇప్పటికిప్పుడు ఇల్లు దొరకాలంటే ఆలీబాబా అద్భుత దీపం దొరకాలి. అందులో వచ్చే భూతంగడ తప్ప సామాన్యులెవరూ ఒక్కో రోజులో అద్దె ఇల్లు వెతకలేరు. ఏమన్నా మామా, అలీబాబా అద్భుత దీపమా? అందులో నుంచి
ఇప్పుడు దాని గురించి అవసరమా? అస్సలే ఇల్లు లేదని నేను ఏడుస్తుంటే అద్భుత దీపం భూతంగాడంటవేందే? మామ చెప్పు మామ, అలీబాబా అద్భుత దీపం నుంచి భూతంగాడు వస్తాడా? వస్తాడు. నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఉంటే లేటెందుకే? ఆ భూతంగాన్ని పిలిచి ఈ సామాన్లన్నీ లోపల పెట్టించు. చెప్పు బాలిక, ఏమి నీ కోరిక? అంటే ఆ రోజు మరిచెట్టు కింద దొరికింది అలీబాబా అద్భుత దీపమా? గందుకే అందులోంచి భూతంగాడు వచ్చిండు. అమ్మో, అదే గనక నిజమైతే ఒక గొజ్జిగంగ మౌటు అర్జెంటుగా ఆ దీపం వేడుందో ఎత్తుకాలి. ఏం వెతుకుతున్నావే? శ్వేత, ఏం వెతుకుతున్నావే? అలీబాబా అద్భుత దీపం గురించి మామా. అది మన దగ్గర ఎందుకుంటుందే? అయ్యో రామ్మా, దీనికేమైంది? ఏడికి పోయింది ఇది? ఏడెతికినా దొరుకుతలేదు. చూసావా అత్త, దిక్కులేని వాళ్ళ రోడ్డున ఎలా పడ్డారో. అప్పుడేమైందిరా, ముందుంది ముసళ్ళ పండగ. అవునత్త, అసలు వాళ్ళని ఇంట్లో నుంచి ఎందుకు గంటించావు? లేపేయడానికి. నన్ను అవమానించిన అనసూయని శ్వేతని అంతం చేయడమే నా లక్ష్యం. దానికోసం అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ అనసూయ కోడల్ని ఉసుగొలిపాను, ఇక్కడ దీన్ని వీధిని పడేశాను. తెల్లవారిలోపు ఇద్దర్లో ఒక్కరే మిగులుంటారు. ఈ గంగమ్మ పన్నిన పద్మం వ్యూహంలో అనసూయ చొస్తుందా శ్వేత చొస్తుందా అనేది ఆ దేవుడే డిసైడ్ చేస్తాడు. తెల్లారేసరికి ఒకరి బతుకు తెల్లారిపోతుంది. పద. చెట్లను